వైకాపా జమానాలో నిఘా విభాగాధిపతిగా అడ్డగోలుగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు రవాణా శాఖ కమిషనర్ గాను అదే మార్క్ చూపించాడు. తాడిపత్రి లారీల రిజిస్ట్రేషన్ కేసులో రవాణా శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పదోన్నతులిచ్చారు. వైకాపా ప్రభుత్వంలో రవాణా శాఖ కమిషనర్ గా సుదీర్ఘకాలం వ్యవహరించిన పి సీతారామాంజనేయులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 2 సంస్థలు భారత్ స్టేజ్ 3 లారీల్ని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి BS4 గా రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో 2020లో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై కేసులు పెట్టారు. 2019లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి రవాణా శాఖకు ఫిర్యాదు చేయగానే అప్పటి రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు ఆగమేఘాలపై కదిలారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు. అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్, ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం 17 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారికి అప్పట్లో ఛార్జ్ మెమోలు కూడా జారీ చేశారు. వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని, కనీసం సస్పెన్షన్ అయినా చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వారిపై అభియోగాలు తొలగించేశారు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. కనీసం ఇంక్రిమెంట్లలో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు చక్రం తిప్పారు. ఆ తర్వాత వారిలో కొందరికి పదోన్నతులు కూడా ఇచ్చారు. ఇక సూళ్లూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది. నాగాలాండ్ నుంచి 80 ట్యాంకర్లకు నిరభ్యంతర పత్రాలు తెచ్చి సూళ్లూరుపేట ఎంవీఐ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సూళ్లూరుపేట ఎంవీఐ ఏవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు ఆర్టీఓ పైన అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్న వాళ్లు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. PSR చలవతో వారిని సస్పెండ్ చేయలేదు. తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేయగా ఆయా అధికారులు, ఉద్యోగులు అందులో బాధ్యులేనని తేల్చి వారిని సర్వీస్ నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. ఇప్పుడు ఆయా అధికారులు గతంలో తాడిపత్రి లారీల కేసులో అధికారుల్ని ఎలా తప్పించారో తమను అలాగే బయటపడేయాలంటూ లాబియింగ్ చేస్తున్నారు.